సో మనకి కోపం ఉంది, ఆవేశం ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, సర్వీస్ సరిగా అందట్లేదనేది. కాకపోతే మనము వాళ్ళ ప్రొఫెషన్కి అలాగే వారి ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత పబ్లిక్లో కాకుండా నాకు మీరు వచ్చి చెప్పి నేను ఆ వాటితో 1-to-1 కూర్చొని మాట్లాడితే మనము ఏంటంటే ప్రొఫెషనల్స్గా ఉండడానికి అవకాశం ఉంది. బట్ మీరు చెప్పినవి కూడా మీ ఏదో మీరు పెదాల నుంచి వచ్చింది కాదు, మీ మనసు నుంచి వచ్చింది అనే విషయం ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సూపరింటెండెంట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా కొద్దిగా హార్ష్గా మాట్లాడితే మామూలు నా తరఫున అపాలజీ చెప్తున్నాను. ఇదంతా కూడా పేషెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్తున్నారు. సో మీరు కూడా పాజిటివ్గా తీసుకోండి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనుకోండి. మీరు దీన్ని ఒక ఛానల్గా తీసుకొని మరింత రాబోయే చెప్పినట్టుగా 6 monthsలో మా ఇంప్రూవ్మెంట్ చూపించండి. మా HDSC మెంబర్స్ మీకు ఎప్పుడు కూడా కొలాబరేటివ్ ఉంటారు, అవైలబుల్ ఉంటారు, యాక్సెస్ఫుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మీరు వాడండి. సెకండ్ ఏంటంటే నేను ఎందుకు ఇంతమంది మాట్లాడించానంటే నేనేదో మాట్లాడేసి సరిపోతే అసలు దానికి అసలు రియల్ వాల్యూ లేదు. ఎందుకంటే పాలిటిక్స్లో కానివ్వండి, పాలిటిషియన్స్ కానివ్వండి, మెయిన్గా మాకు 3 ఏరియాస్లో ప్రజలతోటి చాలా క్లోజ్గా ఉంటున్నారు. ఒకటి వచ్చేసి హాస్పిటల్ అయితే, ఇంకోటి పోలీస్ స్టేషన్ అయితే, ఇంకోటి నా రైట్ హ్యాండ్లో వచ్చిన రెవెన్యూ. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ తోటి మా రియల్ పొలిటికల్ లైఫ్ సో వీఆర్ గోయింగ్ అప్ గోయింగ్ డౌన్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. సో అందుకోసమే నేను మ్యాక్సిమం అందరికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చాను. వారి ఒపీనియన్స్ చెప్పారు. ఈ హాస్పిటల్ సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే మళ్ళీ మనం ఒక పాజిటివ్ టోన్తో మాట్లాడాల్సిన విషయం కూడా చెప్పారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. దాంతోపాటు స్టాఫ్ ఆగ్మెంటేషన్తో ఆ విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇందాక రాహుల్ గారు మంచి పాయింట్ అన్నారు. మీకు హాస్పిటల్ సంబంధించి ఏం కావాలో చెప్తున్నారు కానీ అది ఎలా తెచ్చుకోవాలో చెప్పట్లేదని అన్నారు. ఆ విషయంలో మీరు HDS మీకు కూడా చెప్తున్నాను. సో అవన్నీ సతాయించండి, ఎలా తెచ్చుకోవాలి ఫండ్స్ అని. సో మీరు కలెక్టివ్గా కొలాబరేటివ్గా పార్ట్నర్షిప్తో వర్క్ చేయండి. ఎవ్రీ మంత్ 5th మేడం మీరు పెట్టలేదు, మీరు ఆ 5th మాత్రం మీరు మిస్ అవుతుంది. దేవా అయితే నన్ను విసిగిస్తాడు. దేవా అయితే మంత్లీ రివ్యూ నన్ను విసిగించి ఎట్లయినా పెట్టిస్తాడు. మీరు మాట్లాడుకోండి, ఇష్టం అని చెప్తున్నా. మంత్లీ రివ్యూ దేవా అయితే నన్ను అసలు రావాల్సిందే మొత్తం అంతా సెట్ చేస్తారు. సో అట్లాగా ప్యాషనెట్గా చేయండి, సర్వీస్ మైండ్తో చేయండి. రివ్యూ పెట్టామంటే లాస్ట్ మంత్లో ఎన్ని కేసులు వచ్చాయి, ఏం చేశాము, అది నెక్స్ట్ మంత్లో చూపించాలి ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేక్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా తగ్గించగలుగుతాం మీ ఒపీనియన్స్ చెప్పండి. డాక్టర్స్ తీసుకోండి, అట్లాగే ఇంకా వేరే వాళ్ళ సజెషన్ తీసుకోండి. ఇట్లా ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళండి. అలా అప్పుడే